UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కన్వెన్షన్ కి సంబంధించి అక్కడ కూల్చివేతలు జరిగిన తర్వాత కొంచెం కొన్ని వర్డ్స్ కంట్రవర్సీ అయినాయి. ఏంటి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హైడ్రా వాళ్ళు వచ్చారు దరిదాపుల్లోకి, కానీ తను హైకోర్టులో పిటిషన్ వేసుకోవడంతో, నాగార్జున హైకోర్టులో పిటిషన్ వేసుకోవడంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కూల్చివేసిన తర్వాత మళ్ళీ తను హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ చేశారు, బీఆర్ఎస్ ని భూస్థాపితం చేసేస్తాను, ఆనవాళ్ళు లేకుండా చేస్తాను అని. అంటే మరి బీఆర్ఎస్ సపోర్ట్ ఉన్నప్పుడు మరి కన్వెన్షన్ కి ఏం జరగలేదు, అందుకేమన్నా ఇప్పుడు కక్షపూరితంగా చేయించారా అని ఒకట. అంటే ఇక్కడ 2014 ముందు హైడ్రా సంస్థ లేదు. అప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక సంస్థ ఉండే. దానికి డైరెక్టర్గా అప్పుడు కూడా ఐపీఎస్ అధికారికి ఉండే. కాకపోతే అప్పుడు అంత పూర్తి స్థాయి పవర్స్ ఇవ్వలేదు. అదే కాకుండా లేకుల మీద కావచ్చు, నదుల మన చెరువుల మీద కావచ్చు, కాలువల మీద పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ ఆనాడు చేయలేదు. కాకపోతే ఇప్పుడు కూడా కోర్టులో కేసులు ఉన్నమాట వాస్తవం, కానీ దాని మీద స్టే ఇవ్వలే. హైకోర్టు స్టే ఇచ్చి ఇక్కడ ఎలాంటి డిస్మెంటల్స్ పాల్పడదని చెప్తే హైడ్రా సంస్థ కూడా పోయేది కాదు. అక్కడ స్టే లేదు కాబట్టి హైడ్రా సంస్థ పోయేది, కూల్చేసారు. వాళ్ళు కూడా తాత్కాలికంగా ఉపశమనం మాత్రం. ఇప్పుడు ఏం చెప్పిండ్రు, మాకు నోటీస్ ఇవ్వకుండా లేదు, పరిధి దాటి ప్రవర్తించారని చెప్పేసి కోర్టు చెప్పడంతో వాళ్ళు స్టే ఇచ్చిన మాట వాస్తవం. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, కావాల్సిన పని చేసిరు. హైడ్రా సంస్థ దాదాపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు దాదాపు 50-60 ఎకరాలు కాపాడిరు. అదే కాకుండా బౌండరీస్ అని కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నారు. చెరువులన్నీ కూడా పెద్ద ఎత్తున రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఎఫ్టీఎల్ ఏంది, బఫర్ ఏంది, అనా నిజాం కాలంలో ఏ విధంగా చెరువులు ఉండే, చెరువులన్నీ కూడా సుందరీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా మూసీని సుందరీకరణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తాం. ఎందుకంటే 52 కిలోమీటర్ల పరిధి ఉన్నది మూసీ సుందరీకరణ చేయాలంటే. దానిలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి దాదాపు 15 టీఎంసీలు గోదావరి వాటర్ రెండో విడత తీసుకొచ్చి హిమాయత్ సాగర్ గండిపేటలో కలిపి అక్కడి నుంచి మీరాలం చెరువు మీదుగా, అదేవిధంగా ట్యాంక్ బండ్ కావచ్చు, ఉప్పల్ చెరువు కావచ్చు, కాప్రా చెరువు కావచ్చు, గట్కేసర్ కావచ్చు, సర్వనర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కోదానికి లింకులని కూడా ఓపెన్ చేసి హైదరాబాద్ సుందరీకరణ చేయాలా, వాటర్ సమస్య రావద్దు, అదే భవిష్యత్తులో హైదరాబాద్ అంధకారం కావద్దని చెప్పేసి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. కాబట్టి హైడ్రా సంస్థ కావచ్చు, రంగనాథ్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చింది, మంచి స్పందన వస్తూ ఉంది, మంచి నిర్ణయం అని చెప్పేసి ప్రజలంతా స్వాగతిస్తూ ఉన్నారు. కాబట్టి హైడ్రా సంస్థ కంటిన్యూగా పనిచేస్తుంది. ఇదేదో 4 రోజుల పాఠం గతంలో కేసీఆర్ గారు చేసినట్టు తాత్కాలికంగా ఏదో అయ్యప్ప సొసైటీని కూలగొట్టి తర్వాత రాజకీయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్లో భాగం. స్కూలు కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు ఉంటే ఏ విధంగా ముందుకు పోవాలా, ఏ విధంగా స్కూళ్ళు కాలేజీలు ఉన్నప్పుడు వారు ఏ టైంలో నోటీసులు ఇచ్చి ఏ విధంగా అక్కడ పిల్లలకు నష్టం జరగకుండా, అదేవిధంగా ప్రకృతికి నష్టం జరగకుండా వేస్ట్ అయినంత కూడా అక్కడి నుంచి తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన కావచ్చు, ఒక ప్లానింగ్ తోటే హైడ్రా సంస్థ ముందుకు పోతా ఉంది తప్ప ఇదేదో వేగ్గా ఏర్పాటు చేసిన సంస్థ కాదు.